వెంకటేశ్వర స్వామి నక్షత్ర పారాయణానికి అందరికీ స్వాగతం. ఇవాళ స్వాతి నక్షత్రం మీద చెప్పుకుంటున్నామండి. మనం సమసప్తకంలో తులారాశిలోకి వచ్చేసాం. పూర్తి వెంకటేశ్వర స్వామికి గోవిందలు చెప్పుకుని మనం శ్లోకంలోకి వెళ్ళిపోదాం. శిరం వజ్ర కిరీటం వదనం శశివర్ణ ప్రకాశం పాలే కస్తూరీ తిలకం శ్రీగంధ తిలకం కర్ణం వజ్రకుండల శోభితం నాసికా సువాసికా పుష్పదళం నయనే శశి మండల ప్రకాశం కంఠే సువర్ణ పుష్పమాలాలంకృతం హృదయే శ్రీనివాస మందిరం కరం కరుణాభయ సాగరం భుజే శంఖ చక్ర గదాధరం సువర్ణ యజ్ఞోపవీత భూషణం సర్వాంగే స్వర్ణ పీతాంబరధరం పాదం పరమానంద రూపం సర్వపాప నివారితిం. ఆయన పాదాలు ఎవరైతే ఒకసారి చూసి నమస్కారం చేసినా వారికి సర్వపాప విముక్తులై ఉంటారు. సర్వం స్వర్ణమయం. ఆయన ఆపాదమస్తకం కూడా స్వర్ణాన్ని ధరించే ఉంటారు. స్వర్ణానికి మారిపేరు శ్రీ లక్ష్మీదేవిని ధరించి ఉంటారు. సిరి ఉన్న చోట హరి, హరి ఉన్న చోట సిరి కదా. సర్వం శ్రీ వెంకటేశం శ్రీ తిరుమలేశం శ్రీ శ్రీనివాసం నమామ్యహం. శ్రీనివాసుడు చిరుమందహాసం చేస్తూ నన్ను గూర్చి తెలుసుకోవాలనే ఆసక్తి నాకు ఆనందం కలిగించింది. నా వివరాలను మరి నా తండ్రి వసుదేవుడు, తల్లి దేవకీదేవి, నా సోదరుడు బలరాముడు, నన్ను శ్రీకృష్ణుడు అంటారు. వశిష్ఠ మహర్షి గోత్రానికి చెందినవాడిని. మరి అందాల భరిణని నేను తొలిచూపులోనే ప్రేమించాను. నేను మీరంతా అంగీకరిస్తే మీ రాణి గారిని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్తారు. చెలికెత్తలు వారిస్తున్నా పద్మావతి దగ్గరకు జరుగుతూ ఆమెను చేతులు జాసి కౌగిలించుకోవడానికి సిద్ధపడిపోయాడు శ్రీనివాసుడు. ఆగంతుకుని మాటలు చేష్టలు వింతగా విడ్డూరంగా శృతిమించి ఒక్కసారి రాగాన పడుతున్న సమయంలో పద్మావతీదేవి చెలికత్తలందరూ కలిసి వెంటనే అప్రమత్తమై ఆ పరపురుషుని వల్ల తమ రాకుమారికి ఏం జరిగినా ప్రమాదాన్ని రేపు రాజుగారు ఊరుకోరు, అయినా ఆడపిల్లకి ఈ ప్రమాదాలు ఉండకూడదు కాబట్టి శ్రీనివాసుని రాళ్లతో రప్పలతో వెంటబడి తరిమి కొట్టడం మొదలుపెట్టారు. ఏదో మైమరుపులో వింత అనుభూతికిలోనే పద్మావతిని ఊహించుకుంటూ ఊహాలోకంలో విహరిస్తున్న శ్రీనివాసుడు ఒక్కసారిగా రాళ్ల వర్షం కురిసేటప్పటికీ ఆశ్చర్యపోయాడు. వారి రాళ్ల దెబ్బలతో గాయాలయ్యాయి. కారుతున్న రక్తంతో బాధపడిన మనసుతో తొలిచూపులోనే పద్మావతిని ప్రేమించిన శ్రీనివాసుడు ఆమెను వెనక్కి తిరిగి చూస్తూ ఉండడం, రాళ్ల వర్షం పడడం రెండూ ఓసారే జరుగుతున్నాయి. వెంటనే చూస్తూ వెంకటాద్రికి చేరుకోగానే వెన్నముద్దులు తినకుండా పరగడుపునే శ్రీనివాసుడు ఎక్కడికి వెళ్ళాడబ్బా అని ఎదురు చూస్తోంది ఆ పిచ్చి వగళమాత యువకుల యోగిని. ఆవిడికి ఇంకా ఆ కృష్ణుడికి చేసిన సేవలన్నీ గుర్తున్నాయని ఇందాక మనం చెప్పుకున్నాం కదా. పరి విధాలు ఆలోచిస్తూ వకుళమాత అదే పనిగాను ఎదురు చూడటం మొదలుపెట్టింది. ఇంతలో శరీరం అంతా గాయాలు, నెత్తంతా గాయాలు. అమ్మా అంటూ గుమ్మంలోను జార్లబడి నిలబడిపోయాడు శ్రీనివాసుడు. అప్పుడు వకుళమాలిక ఆయన్ని చూసి, ఇదేమిటయ్యా, ఏమిటిది, ఇంత ఆదుర్దాకా వెళ్ళి వస్తున్నావు, ఏమిటి ఈ దెబ్బలేమిటి, ఈ ఒళ్ళంతా గాయాలేమిటి, ఈ నెత్తి మీద ఇదేమిటి, ఈ రక్తం కారిపోతుంది ఏమిటి, ఏం జరిగింది, నిన్నెవరేం చేశారో నాకు చెప్పు అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుని చీర కొంగుతో తుడుచుకుంటూ ఆ చీర కొంగుని చింపేసి ఆ గాయాలన్నింటికి ముందు నెత్తి మీద కట్లు కట్టింది. ఒళ్ళంతా ఉన్న రక్తానికి వెన్నపూస రాసి అవన్నీ తుడిచి గాయాలన్నింటినీ కూడా నవనీతంతో మర్దనా చేసి వాటికి కట్లు కట్టడం మొదలు పెట్టింది ఒకళ్ళ యోగిని. కానీ ఆవిడ అదే పనిగా ఏడుస్తూనే ఉంది. నిన్నింత అందమైన మోము నిన్ను చూసి కొట్టిన వాళ్ళెవరయ్యా, నిన్నెందుకు ఇలా కొట్టారు వీళ్ళందరూను అని చెప్తే వెంటనే ములుగుతున్న శ్రీనివాసుడు ఇక ఏమాత్రం మభ్యపెట్టడం బాగుండదని తన తల్లి అయినటువంటి వకుళమాతతో వకుళ యోగినితో మొత్తం జరిగిన విషయం అంతా కూడా చెప్పాడు.
ఒకడు మాతకు విడమర్చి మరీ చెప్పాడు. రాళ్లు పెట్టి కొట్టారు. వాళ్ళ మాటలు విని అటులు వెళ్ళడం జరిగింది అని. నారాయణవనం పరిసర ఉద్యానవనంలో విహరిస్తున్న ఆకాశరాజు గారి కూతురు పద్మావతి దేవిని చూశాను. అక్కడ జరిగినది ఆ మదపుటేనుగు ఘీంకారానికి నేను వెళ్ళవలసి వచ్చింది. నేను ఎక్కడో చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాను. ఆడపిల్లల కేకలు వినబడుతున్నాయి. ఒక పక్క మదపుటేనుగు కేకలు వినబడుతున్నాయని చెప్పి నేను గబగబా వెళ్ళినప్పుడు చెల్లెల మధ్యలో అందాల భరిణిలా ఉన్న అమ్మాయిని చూసి, నేను ప్రేమలో పడ్డాను అమ్మా, నేను మాడనిదే బ్రతుకజాలనని తల్లికి నిక్కచ్చిగా పద్మావతీదేవినిచ్చి వివాహం జరిగేలా చెయ్యమని నిక్కచ్చిగా చెప్పేశాడు శ్రీనివాసుడు. నాయన శ్రీనివాస, నువ్వు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడివని మర్చిపోయావా అని అడిగింది. ఒక్కసారి ఆశ్చర్యపోయాడు. ఈవిడ నన్ను గుర్తుపట్టేస్తోంది సుమా అని చెప్పి. శ్రీవరాహస్వామి నిన్ను నాకు అప్పచెప్పినప్పుడే నీ గురించి నాకు చాలా చెప్పారు అయ్యా. మరి అలాంటి దివ్య పురుషుడివి నీవు. సామాన్య మానవుడి వలె కులగోత్రాలు తెలియని మానవకాంతను ప్రేమించడం ఏమాత్రం సమంజసం కాదు. ఆమె లేకపోతే బ్రతకలేననడం విచిత్రం కాదు, వింతగానూ ఉంది. అలా చెప్పడం నీ వంటి వాడికి తగిన పనేనా? అది ఎంతవరకు సమంజసమో బాగా ఆలోచించు. నీ స్థాయికి తగ్గినట్లుగా ఉండే వాళ్ళని 1కి 10 మార్లు ఆలోచించి తగినట్లుగా సరైన నిర్ణయం తీసుకుని నీవు క్షేమాన్ని పొందుదుగాక. తద్వారా నన్ను, లోకాలను అందరినీ మెప్పించుదుగాక అని శ్రీనివాసుని భావోద్వేగాన్ని తగ్గించడానికి వకుళమాత అనేక రకాలుగా అనునయ పదాలు చెప్తూ అతనికి నచ్చ చెప్పడం మొదలుపెట్టింది. అయితే అవునవునమ్మా, నీవన్న మాటలన్ని విధాలా పరమసత్యాలే. నేను ఎలాంటి పరిస్థితుల్లోనూ అనైతికంగా ఎవ్వరితోనూ ప్రవర్తించను. కనీసం ఎవరి గురించి ఆలోచించను కూడా అమ్మా, ఆలోచించను. నేను చూచి వరించిన ఆకాశరాజు కూతురు పద్మావతీదేవి నీవు తలచినట్లుగా సామాన్య వనిత కాదమ్మా. ఆమె సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అంశ. ఈ భూలోకంలో నా కోసమే నన్ను వివాహమాడటం కోసం అయోనిజగా ఆకాశరాజు దగ్గర కారణ జన్మరాలు కాబట్టే ఆయన దగ్గర అయోనిజగా అవతరించింది. అమ్మా, ఆ పద్మావతీదేవి ఎవరో తెలుసా? నేను చెప్తాను విను. త్రేతాయుగంలో జరిగిన దివ్యగాదిది. రామావతార సమయంలో దుష్టరాక్షస సంహారానికి శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతంగా 14 ఏళ్ళు అరణ్యవాసం చేశారు కదా. ఆ సమయంలో రావణాసురుడు సీతాదేవిని అపహరించాడు. అదే సమయంలో అగ్నిదేవుడు రావణాసురుడికి అడ్డుపడి, రావణ, నువ్వు తీసుకెళ్ళేది అసలైన సీత కాదు, అసలు సీత నా దగ్గర ఉంది. శ్రీరాముని భార్య అయిన అసలు సీత ఇదిగో ఆమెను విడిచిపెట్టి నా దగ్గరున్న సీతను తీసుకెళ్ళు అని చెప్తాడు. చెప్పగానే ఆమెను అగ్ని ప్రవేశం చేయించి ఆమెను తన వద్ద భద్రంగా దాచి రక్షించాడు. ఆమెకు బదులుగా తన దగ్గర ఉన్న వేదవతిని సీతగా రావణుని మభ్యపెట్టి అతనికి ఇచ్చి పంపించి వేశాడు. రావణాసురుడు అగ్నిదేవుని మాటలు నిజమని నమ్మి మాయా సీత అయిన వేదవతిని లంకకు తీసుకెళ్లి బంధించాడు. అప్పటికే వేదవతిని ఎన్నోసార్లు తన అందాన్ని చూసి మోహించి ఉన్నాడు కదా. అప్పుడు చూసినట్లుగానే రామరావణ యుద్ధంలో రావణాసురుడు సంహరింపగా రావణి వద్దన్న సీతను రాముడు స్వీకరించాడు. కానీ ఎలాంటి లోకనింద రాకుండా సీతను అగ్ని ప్రవేశం చేయించాడు. ఆ సమయంలో అగ్ని నుండి 2 సీతలు వెలుపలికి వచ్చారు. ఇక్కడ గమనించండి, అగ్నిదేవుడు తీసుకెళ్ళింది రావణాసురుడి దగ్గర ఉన్న సీతనే. ఆయన దగ్గరున్నది అగ్నిహోత్రంలో పడి తాను రావణాసురుడి బారి నుండి తప్పించుకోవడానికి తపస్సు చేస్తూ ఒక మూలకు వెళ్ళిపోతుంది వేదవతి. అది ఒక కథ రావణాసురుడి సమయంలో. కానీ ఇక్కడ 2 సీతలు ఉన్నారు చూడండి. అగ్నిదేవి వీళ్ళిద్దరూ ఎవరు, ఇందులో అసలు సీత ఎవరు అని అడగగా శ్రీరాముడు వెంటనే అగ్నిదేవుడు, శ్రీరామచంద్ర, సీతాపహరణ సమయంలో అసలు సీత నా దగ్గర ఉంచుకుని మాయా సీత అయిన వేదవతిని రావణుని వెంట పంపాను. ఈ వేదవతి లంకలో సీతకు బదులుగా అనేక కష్టాలు అనుభవించింది. చివరకు సీత మాదిరిగా నిన్నే భర్తగా అనుక్షణం భావించినందువల్ల
సీతాదేవితో పాటు మాయాసీత అయిన ఈ వేదవతిని కూడా నువ్వు భార్యగా స్వీకరించవలసినదే అని అగ్నిదేవుడు చెప్తాడు. మరి మాయాసీత అక్కడ ఉన్నప్పుడు, నిరంతరం రామస్మరణలో ఉన్నప్పుడు, రాములు వారి ఎలా ఉన్నారని యోగక్షేమాలు కనుక్కుని, రావణాసుడు తన్నేం చేయకుండా గడ్డి పరకను అడ్డం పెట్టి రామనాస్మరణలో మునిగి తేలిపోయి తాన భర్త రామచంద్రుడని పదే 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 మాటలు అన్నందుకు గాను మరి నువ్వు స్వీకరించాలి కదయ్యా రామచంద్ర అంటే, అప్పుడు రామచంద్రుడు అంటాడు, రాముడు ఏకపత్ని వ్రతుడు, ఒక మాట ఒక బాణం ఒక భార్యే, అంతే. అది ఈ యుగంలో జరగదు. కాబట్టి ఈ అగ్ని పునీత అయిన వేదవతీ దేవిని కూడా నీ దగ్గరే ఉంచి అయోనిజగా మరి ఒక యుగంలో జన్మించేటట్లుగా చేసి నేను అప్పుడు స్వీకరిస్తాను అని చెప్పడం జరుగుతుంది. ఈ కలియుగంలో నేను వెంకటాచలంలో శ్రీ వెంకటేశ్వరునిగా అవతరించిన సమయంలో ఈ వేదవతి ఆకాశరాజు గారాల పట్టి పద్మావతిగా అవతరిస్తుంది. అప్పుడు నేను పట్టపు దేవేరిగా స్వీకరిస్తాను, మీ అందరి కోరిక నెరవేరుతుంది, ఇది నా వాగ్దానం అని చెప్పి రామచంద్రుల వారు చెప్తాడు. పిదప అగ్నిదేవుడు వేదవతిని బ్రహ్మలోకం చేర్చాడు. శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యను చేరుకుంటాడు. ఇదమ్మా జరిగినది. ఆ యుగంలో జరిగిన కథే ఇప్పుడు పద్మావతీ దేవిగా అవతరించింది ఈ వేదవతి. అంతేకాదు ఇంకొకటి మాట కూడా వేదవతీ దేవి కథ ఉందండి. అది కూడా నేను మీకు ఇప్పుడు దీంతో పాటుగా చెప్పేస్తాను. ఇప్పుడు నారాయణవనాన్ని పాలిస్తున్న చక్రవర్తి ఆకాశరాజు కూతురు పద్మావతిగా అవతరించింది. ఒకళ్ళ మాత, తల్లి నువ్వు ఆ పద్మావతీ దేవి సామాన్య మానవకాంతని అనుకుంటున్నావు, నాకు సరిరాదని కూడా అనుకుంటున్నావేమో. నాకేమీ కులము గోత్రము మరి ఎలాంటి ఆస్తిపాస్తులు లేవని. లేదు, తనే నా భార్యగా నేను స్వీకరిస్తాను. ఇంకొక మాట చెప్పనా అమ్మా, అసలు వేదవతి ఎవరు తల్లి అని ఒకడు మాలిక మళ్ళీ అడిగగానే ఇంకో మాట కూడా చెప్తానమ్మా, వేదవతి ఎవరో. మయుడనే విప్రోత్తముడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు నిద్రించే సమయంలో తప్ప మేల్కొన్న సమయాల్లో ప్రతిక్షణం వేదాలను శృతి పరంగా అలా చదువుతూనే ఉండేవాటండి. అసలు ఆ వేదం ఆపడం అంటూ ఉండదు. స్వరానుసారంగా ఎక్కడ స్వరం తప్పు రాదు. చుట్టూ చూస్తూ పని చేస్తూ ఉన్నప్పుడు కూడా వేదాలని ఆపకుండా చదువుతూ ఉండేవాట. భక్తి శ్రద్ధలతో వేదపారాయణం చేస్తూ ఉండేవాడు. ఒకసారి నీటి కోసం చెరువుకు వెళ్ళాడు. అప్పటికే ఆ సరస్సులో జలకాలాడుతూ అర్ధనగ్నంగా ఉన్న అప్సరస ఊర్వశిని చూస్తాడు. ఆ దేవకన్య అంగాంగ సౌందర్యాన్ని వీక్షించిన ఆ సద్బ్రాహ్మడికి ఒక్కసారిగా కామ వికారం కలిగింది. అయినా సరే వికల మనస్కుడైనప్పటికీ అతనేమీ వేదాధ్యయనాన్ని మానలేదు. ఇంతలో అతనికి కామోద్రేకం ఎక్కువయ్యి వీర్యస్థలనం అవుతుంది. తపస్సంపన్నుడైన అతని వీర్యం నుంచి ఆ క్షణంలోనే అద్భుత తేజో విరాజమానైనటువంటి ఒక శిశువు ఉద్భవించింది. ఆ విప్రుడు ఆశ్చర్యంతో చూస్తూ ఆడ శిశువు పుట్టినందుకు ఆనందపడుతూ ఆ పాపని ఎత్తుకొని తాను వేదాలను వల్లిస్తూ ఉండగా పుట్టినందువల్ల ఆ పాపకు వేదవతి అనే నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుతాడు. ఆ చిన్న పాప కూడా పేరుకు తగ్గట్టుగానే తండ్రి వలన వేదాలన్నింటినీ కూడా అవలీలగా నేర్చుకొని పెరిగి పెద్దదే వేదాలలో నిష్ణాతురాలైన వేదవతి వేద పురుషుడైన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువునే తన భర్తగా పొందాలని ఆ రోజే నిర్ణయించుకుంటుంది. ఇంతలో అద్భుత సౌందర్య రాశి అయిన వేదవతిని అతిబలుడనే రాక్షసుడు ఆమెను ఎలా అయినా సరే వివాహం చేసుకోవాలని తాపత్రయపడతాడు. వేదవతిని తనకిచ్చి పెళ్లి చేయవలసిందని తండ్రి మయుణ్ణి విపరీతంగా వేధిస్తూ ఉంటాడు. నా కుమార్తె శ్రీ మహావిష్ణువుని తప్ప ఎవ్వరినీ పరిణయమాడదని బొట్టు పెట్టుకుంది. దానితో ఆ దానవుడు మరింత ఉగ్రుడైపోయి ఆ వేద పండితుడైనటువంటి మయుణ్ణి సంహరించేసి వేదవతిని బలాత్కరించబోయాడు. అప్పుడు ఆ రాక్షసుణ్ణి భస్మం కమ్మని తీవ్రంగా శపించింది. అంటే ఇక్కడ వేదాల యొక్క పవర్ ఏంటన్నది మీరు చూశారు కదా. అందుకే అంటారు, మీ ఇంట్లో గ్రహదోషాలు పోవాలన్నా, శత్రుబాధలు తొలగాలన్నా, లేదా
ఇతరత్రా ఏదైనా అశుభాలు జరిగినప్పుడు అప్పుడు కూడా వేదపారాయణని పెడతారు. వేద ఆశీర్వచనం పెడతారు. ఇంట్లోకి ఏదన్నా చుట్టుపక్కల ఒక పావు రానిండి అది కూడా నిజం చెప్పాలంటే ఇంటివైపు ఎక్కడికి పావొచ్చినా కూడా ఉదక శాంతితో కూడిన వేదపారాయణని పెట్టేవారు. ఉడుము వచ్చినా కూడా అప్పుడప్పుడు కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ నన్ను అడుగుతూ ఉంటారు, ఉడుము వచ్చిందండి ఇంట్లోకని. అలాగే గబ్బిలం ఏదైనా ఇంటి లోపలికి వచ్చేసినా కూడా వేదపారాయణం ఇంట్లో చేయడం అనేది మంచిది. అంతేకాకుండా వేద ఆశీర్వచనం ఆ యజమాని చేయించుకోవడం మంచిది. అంటే అది ఎంత గొప్పదో ఈ కథ ద్వారా మీకు అర్థమయ్యే ఉంటుంది. వేదాలు మామూలు వేదాలు కాదండి అసలు. అందుకే రుద్రాధ్యయనం చేయండి, రుద్రపారాయణం చేయండి, వినండి వినండి అని చెప్తూ ఉంటాం మేము అందరం కూడా ఎప్పుడు కూడా. ఆ మహావిష్ణువు చేతే నీవు మరణించేటట్లుగా కూడా నిన్ను ప్రతీకారం తీర్చుకుంటానని చెప్పి కూడా ప్రతిజ్ఞ చేస్తుంది వేదవతి. తర్వాత కాలంలో సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకుని వెళ్ళడం, తానుకు బదులుగా ఆమె వెళ్ళడం, మాయాసీతగా దేవుని చేత రావణుని సమర్పింపబడి లంక వెళ్ళి లంకేశ్వరిని మొత్తం కూడా రాముల వారి చేత మొత్తం సంహరింప చేయడం ఇవన్నీ కూడా వేదవతి చేసినదే. ఆ తదుపరి బ్రహ్మలోకం చేరింది. అక్కడి నుంచి సమయం ఆరంభమైంది కాబట్టి కలియుగానికి అవనిజగా ఆకాశరాజు యజ్ఞభూమిని దున్నుతున్న సమయంలో ఆ ఇంట అవనిజగా జన్మించింది. పద్మంలో పుట్టినది కాబట్టి పద్మావతిగా, ముఖం కూడా లాగా పద్మమును పోలి ఉన్నందున పద్మావతిగాను ఆకాశరాజు పేరు పెట్టుకుని పెంచి పెద్ద చేశాడమ్మా. ఇప్పుడు చెప్పు, నేను సరైన నిర్ణయమే తీసుకున్నాను కదా అని చెప్పి మొత్తం కథలన్నీ చెప్తాడు శ్రీనివాసుడు. వివరిస్తున్న పూర్వలీలా గాథలను మైమరిచి వింటూ వకుళమాత ఆనంద బాష్పాలు రాలుస్తూ కాస్త తేరుకుని, మరి పద్మావతీదేవి తండ్రి ఎవరు, ఆకాశరాజు ఎవరు, అవన్నీ ప్రశ్నలు వేసింది. మనం ఆకాశరాజు గురించి మొన్ననే మనం ఒక భాగంలో తెలుసుకున్నాము. మిత్రవర్మ అనే అతనికి ఆకాశరాజు, తొండమానుడు ఇద్దరు కొడుకులు. అలాగే బాధ్యతలన్నీ మిత్రవర్మ ఆకాశరాజుకు అప్పచెప్పి వెంకటాచల క్షేత్రానికి తపస్సు చేసుకుందుకు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆకాశరాజు కూడా తండ్రి వలె, తన తండ్రి మిత్రవర్మ లేదా సుధేంద్రవర్మ రెండు పేర్లు ఉన్నాయండి. నేను ఎక్కువ మిత్రవర్మనే తీసుకున్నానని కూడా మీకు చెప్పడం జరిగింది. మిత్రవర్మని ఎక్కువ పుస్తకాల్లో ఉంది, ఎక్కువ మంది పండితులు చెప్పింది కూడా ఆ పేరే. అయితే ఆయనలాగే ప్రజలని కన్న తండ్రి వలె పరిపాలిస్తూ ఉన్నాడు. తనకి పిల్లలు లేని కారణంగా పుత్రకామేష్టి చేశాడు. చేసే సమయంలో యజ్ఞభూమిని దగ్గరుండి దున్నించి యజ్ఞభూమిని తయారు చేస్తుండగా ఆ స్థలంలో అమ్మవారు దొరకడం పద్మావతీదేవి. తరువాత కొంతకాలానికి పుత్రుడు జన్మించడం, అతని పేరు వసుధాముడు. వసుధాముడు కూడా ఆకాశరాజు వలె బుద్ధిమంతుడు, ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలిస్తున్నాడు. శత్రురాజులు ఎవరైనా చూడడానికి వాళ్ళ రాజ్యం వంక, నారాయణపురం వంక చూడడానికి కూడా భయపడుతున్నారు. అవన్నీ కథలు మనం ఇదివరకునే చెప్పుకున్నాము. కాబట్టి ఇంకా ఎవరు ఏమిటి అని చెప్పింది అడిగారు కాబట్టి వివరాలన్నింటినీ కూడా వెంకటేశ్వర స్వామి వకుళమాతకి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఆయన వకుళమాతను అడుగుతారు, నువ్వు వెళ్ళి ఆకాశరాజుతో మాట్లాడి ఆ అమ్మాయిని నాకు ఇచ్చి వివాహం చెయ్యమని అడుగమ్మా అని చెప్పి చెప్తాడు. కానీ ఇప్పుడు మరి ఇతనికి ముందే వివాహం అయిందని చెప్పాలి కదా. ఆ విషయం ఇంకా శ్రీనివాసుడు తన తల్లి వకుళమాతకి ఇంతవరకు చెప్పలేదు.